వాడు చేసే లేదా ఆమె చేసే చెడ్డక్రియలను రాసుకుంటాడట. వారికి ఉంది విశ్వాసం ఉందా అంటే ప్రజలకి ఉన్నటువంటి అభిప్రాయం ఎలా ఉందంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, లెక్కలోనికి తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములను ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాను. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించలాగిన మా హృదయాలను తెరవచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ధవల సింహాసనము గురించి చూస్తున్నాం. గ్రంథాలు విప్పబడతాయి. దేవుడి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు తీర్పు దినమున తెరవబడతాయి. దానిలో వ్రాసి ఉన్న దాని ప్రకారం ప్రజలందరూ కూడా తీర్పు పొందుతారు. దేవుడు ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా, ముఖ్యంగా క్రియలను, మనం చేసే ప్రతి పనిని ఆయన పుస్తకంలో రాస్తున్నాడు. ఒక పుస్తకం కాదు. దేవుడి దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఆయన రాస్తున్నాడు. ఆయన న్యాయ సింహాసనం కాదు, ఇప్పుడు ధవల సింహాసనం మీద కూర్చుండేటప్పుడు పుస్తకాలు తీస్తాడు. ఫలానా వ్యక్తి ఏం చేశాడు, ఏమేమి క్రియలు చేశాడు, అన్నిటి గురించి దేవుడు లెక్క అడుగుతాడు. వాక్యములు చూస్తున్నాం. ఎన్ని రకాల పుస్తకాలు కనిపిస్తున్నాయి? జీవగ్రంథం అనే పుస్తకం ఒకటి కనిపిస్తుంది. అలాగే వేరొక గ్రంథములు కనిపిస్తున్నాయి. అంటే జీవగ్రంథం ఒకటి, వేరొక గ్రంథము కూడా కనిపిస్తుంది. ఎవరికిది? క్రీస్తునందు నమ్మకముంచకుండా దేవుణ్ణి తృణీకరించిన వారి ప్రతి క్రియ కూడా విమర్శలోనికి తేబడుతుంది. దేవుడు దాని గురించి లెక్క అడుగుతాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చూస్తే, ఇక సింహాసనములు వేయుట చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. చదువు. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచున్నది. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి ఉన్నారు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అది దానియేలు గ్రంథంలో కూడా దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు చెప్తున్నాడు, మహావృద్ధుడు ఒకడు ఉన్నాడంట. ఎవరతను? మహావృద్ధుడు అంటే ఎవరు?
బాగా వయస్సు కలిగినటువంటి ఒక అతను ఉన్నాడంట. ఆయన తల వెంట్రుకలు ఎలాగున్నాయి? ఆయన తల వెంట్రుకలు బాగా తెల్లగా ఉన్నాయి, గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనం మీద కూర్చుండడం దానియేలు దర్శనమందు చూచాడు. ఎప్పుడు దర్శనం ఇది? భవిష్యత్ కాలంలో తీర్పు జరగబోతున్నటువంటి సమయంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. అక్కడ ఏముంది? గ్రంథములు విప్పబడును. ఉందా? ఉందా? గ్రంథములు అంటే ఏంటి? పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు విప్పబడతాయి. మనం చేసే క్రియలకి దేవుడు పుస్తకాలు పెట్టుకున్నాడు. ఆ పుస్తకాలు ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడంట. దేనికి? దేనికి రాస్తున్నాడు? సాక్ష్యం. తేదీ బహుశా అనుకోవచ్చు, మనం ఏం పుస్తకం చూడలేదు కదా. తేదీ, సమయం, వ్యక్తి, ఒక పేజీ, పలానా స్టీఫెన్, పలానా XYZ, తేదీ, ఏం చేశాడు, ఎలా చేశాడు, ఇవన్నీ రికార్డ్ చేసుకుని ఉంచుకుంటున్నాడు. దేనికి? దేనికి ఉంచుకుంటున్నాడు తాత? సాక్ష్యం కొరకు. తీర్పు ఊరికే తీర్చడు. కోర్టులో తీర్పు తీర్చాలంటే ఏం కావాలి? సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేకపోతే మర్డర్ చేసినా శిక్ష పడదు. దేవుడు ముందుగానే పుస్తకాలని, గ్రంథాలని సిద్ధం చేసుకున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, క్రియలన్నింటినీ రికార్డ్ చేసే ఒక గ్రంథం ఉంది, గ్రంథాలు ఉన్నాయి. అంతేకాకుండా జీవ గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది. ఎన్ని రకాల పుస్తకాలు కనిపిస్తున్నాయి? ఒక పుస్తకమేమో జీవ గ్రంథం, మిగిలినవన్నీ కూడా క్రియలను మనం చేసే, మనుషులు చేసే క్రియలను రికార్డ్ చేసే గ్రంథాలు ఉన్నాయి. అదే విషయాన్ని దానియేలు కూడా దర్శనమందు చూచాడు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు తప్పనిసరిగా ఆ గ్రంథాలను బయటికి తీసుకొస్తాడు. ప్రసంగి గ్రంథం చూద్దాం. 12వ అధ్యాయం 14వ వచనంలో గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అంటే ఏం చేస్తున్నాడు? మనుషులు చేసే క్రియలను దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడని చెప్తున్నాడంటే, గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, పుస్తకములలో రాస్తున్నాను. పుస్తకాల్లో రాస్తున్నాడు దేవుడు. పుస్తకాల్లో రాసింది తీసుకొస్తాడు. దేవుడికి ఈ రికార్డు చేసే అలవాటు ఉంది. దేవుడికి మనుషులు చేసిన పనులను రికార్డు చేసుకుంటాడు. తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా ఉండే ప్రజలకి ఉంది రికార్డు, ఉంది. మనకి రికార్డు ఉంది. ఎప్పుడో బాధపడి కన్నీరు విడిచి ఏసయ్యా నా బాధ చూడు అని ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. అప్పుడు కన్నీరు బయటకు వచ్చిందా? కన్నీరు ఎక్కడ పడింది? ఆయన పాదాల చింత. నేను అనుకున్నాను మన ఇంటి గచ్చులో పడింది అనుకున్నాను. కన్నీరు ఎక్కడ పడుతుంది? మనం కూర్చున్న చాప మీద, నేల మీద పడుతుంది. కాసేపటికి ఆవిరైపోతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం చూస్తే, కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం చూడండి.
నా సంచారములలో నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచి బడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు చెప్తున్నాడు, మన సంచారాల్ని లెక్కిస్తున్నాడంట. సంచారం అంటే ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఏటేటు తిరుగుతున్నాం అన్నీ లెక్క పెడుతున్నాడంట. అంతేకాకుండా దేవుడు చెప్తున్నాడు, మన కన్నీళ్ళని ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గర ఒక బుడ్డి ఉంది. ఏంటిది? ఒక బుడ్డి ఉంది. ఆ బుడ్డిలో మన కన్నీరు, ఇక్కడ గచ్చు మీద పడిన కన్నీరు ఆయన బుడ్డిలో వెళ్ళి పడతాయి. అందరి కన్నీళ్ళు ఒకే బుడ్డిలో పడితే మన కన్నీరు ఎలా కనిపిస్తాయి? బహుశా ఒక్కొక్కరికి ఒక్కొక్క బుడ్డి ఉందేమో. దానిలో మనం కార్చిన కన్నీరు, ప్రార్థన చేసినప్పుడు కార్చిన కన్నీరు, దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రభువుని అడిగిన ప్రతి విషయం, ప్రతి కన్నీటి చుక్క ఎంతో విలువైనది. అది ఎక్కడుంది? ఎక్కడుంది అత? ఆ బుడ్డిలో వేసుకుని ఉంచుకున్నాడు. ఎక్కడ? పైన. ఎక్కడ పెడితే అక్కడ ఎలా కడుతుంది? అది మనకు అర్థం కాదు, కానీ ఆ బుడ్డిలో ఉంది. ఎందుకు ఉంచాలి దేవుడు? ఆయనకు అవసరం ఏంటి? ఆయనకు అవసరం ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ప్రతిదీ రికార్డ్ చేస్తాడు. ఏం చేశాడు? ఇప్పుడు కన్నీళ్ళు పోను ఒకే బుడ్డిలో అందరు కన్నీళ్ళు కలిసేవానికి ఎంత పెద్ద బుడ్డి అవ్వాలి? నాకు తెలిసి పెద్ద ట్యాంకే ఉండాలి. ఎందుకంటే చాలామంది భక్తులు ఉన్నారు కనుక రోజు ఏడిపే కదా. కాబట్టి పలానా సమయంలో జకర్యా దేవుని సన్నిధిలో ఏడ్చాడు. జకర్యా గ్రంథాన్ని తెరవండి. ఈ జకర్యా కాదు, ఆ గ్రంథములో జకర్యాకు ఉన్నటువంటి కాపీ తీస్తే దానిలో ఏముంటది? పలానా సమయంలో పలానా తేదీలో నా కుమారుడు ఏడ్చాడు అని రాసుకుంటాడు. పలానా సమయంలో తేదీ వేసి, డేట్ వేసి, ఏ సమయంలో దేని గురించి ఏడ్చాడో అది రాసుకుంటాడు. ఎందుకు అవసరం దేవుడికి? ఏం చేస్తాడు అవన్నీ? ఏం చేస్తాడు? రాసుకున్నాడు. ఎందుకు రాసుకుంటున్నాడు? ఎందుకంటే దేవుడు ప్రతిదీ రికార్డ్ చేస్తాడు. పుస్తకాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చూస్తే తీర్పు దినం ఏం చెప్తున్నాడు? పుస్తకాలను తెరుస్తాను అన్నాడు. వాటికి ఏం పేర్లు ఉన్నాయా? ఒక్క పేరు కూడా లేదు. గ్రంథాలు ఇవ్వబడతాయి అని ఉంది, కానీ అవి గ్రంథాలకి ఏమైనా పేరుందా? లేదు. కానీ ఇంకో గ్రంథం ఇవ్వబడతాయి, దాని పేరు మాత్రం జీవ గ్రంథం. ఇంకో గ్రంథం ఇవ్వబడుతుంది, దాని పేరు జీవ గ్రంథం. దానికి పేరుంది. మిగతా వాటికి ఏముంది పేరు? ఏ పేరు లేదు. బహుశా దేవుడి దగ్గర ఏదో పేరు ఉండాలి. మనకైతే ఖచ్చితంగా బైబిల్లో వాటి పేర్లు తెలియవు, కానీ పుస్తకాలు మాత్రం ఉన్నాయి దేవుడి దగ్గర. ఉన్నాయా? దేవుడి యొక్క వాక్యంలో చూద్దాం అసలు ఎలా రికార్డ్ చేస్తాడు. మనం చూసాం కన్నీళ్ళు రికార్డ్ చేస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, తప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి,
ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట చూచి చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడుగురు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో చెప్పుచున్నానని అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది తీర్పు దినమప్పుడు జరిగే సీన్. ఎక్కడిది? ఖచ్చితంగా ఇది న్యాయ సింహాసనం తీర్పు అవ్వాలి, అంతేనా? ఎందుకంటే మన తీర్పు, యేసును ఎరగనటువంటి ప్రజల యొక్క తీర్పు వ్యత్యాసముగా ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది, వేరే వేరే సమయాల్లో జరుగుతుందని మనం తెలుసుకున్నాం. ప్రభువు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం ఇచ్చారు, నాకు వస్త్రం లేనప్పుడు మీరు వస్త్రాన్ని ఇచ్చారు, నేను దప్పికొన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను బాగోలేక మంచం మీద పడున్నప్పుడు మీరు వచ్చి నన్ను చూచారు, నేను చెరసాల్లో ఉండి బాధపడుతునేటప్పుడు మీరు వచ్చి నన్ను ఆదరించారు. నీతిమంతులు అడుగుతారు, ప్రభువా నీవెప్పుడు అలా ఉండడం మేము చూడలేదే, ఎప్పుడు చేశాము? మిక్కిలి అల్పులైనటువంటి నా సహోదరులకు, నా ప్రజలకు మీరు చేశారు కనుక అవి మీరు నాకు చేసినట్లే అన్నాడు. ఓకే, అంతవరకు సరిపోయింది. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నాడు అనేది ప్రశ్న. ఎలా గుర్తుపెట్టుకున్నాడు? ఆయన రాసుకుంటున్నాడు, ఈ దేహముతో జరిగిన ప్రతి క్రియ గురించి మనము లెక్క అప్పగించవలసి ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడు? పలానా వ్యక్తికి సహాయం చేశాడు, దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని రికార్డ్ చేస్తున్నాడు. పలానా వ్యక్తి గురించి ఆలోచన చేసి ఏదో చేశారు, దాన్ని కూడా రికార్డ్ చేస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నామంటే, దేవుడు ప్రతిదీ పుస్తకములో రాసుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? రాసుకొని ఉంటున్నాడు. దేవుడి యొక్క వాక్యములు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు మనం చదువుదాం. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధువని తీర్పు నొందుదువు. ఎక్కడ? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు. ప్రభు చెప్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? స్వయంగా యేసు ప్రభు వారే ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో, సువార్త ప్రకటిస్తున్న కాలంలో చెప్తున్నారు, మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాట ఏంటి? అనవసరంగా మాట్లాడిన ప్రతి మాట విమర్శ దినమందు, అంటే ఆయన సింహాసనం మీద కూర్చున్న రోజు అడుగుతాడంట. ఎక్కడ రాసుకుంటున్నాడు? ఇవి కూడా రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఏదదా? అవన్నీ రాస్తున్నాడు. విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. ఏ మాట మాట్లాడినా అది రికార్డ్. అన్ని మాటల వ్యర్థమైన మాటల? దేవునికి స్తోత్రం అన్నాం. హల్లెలూయా. ఇది రికార్డ్ చేస్తాడా? వ్యర్థమైన మాట, అనవసరమైన మాట ఖచ్చితంగా రికార్డ్ చేస్తాడు. ఎందుకంటే ఇది ఎందుకు మాట్లాడారు అనేదాన్ని అడుగుతాడంట. ఎలాంటి దేవుడు? భలే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రతిదీ రికార్డెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. మనం తప్పించుకోవడానికి, మనుషులు తప్పించుకోవడానికి వీలే లేదు. ఎంతమంది పుట్టుంటారు భూమి నుంచి? ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు? ఎన్ని పుస్తకాలు? ఈ మాత్రం లాభం ఉండాలా? ఇంకా పెద్దది ఉండాలా? ఇప్పుడు మెమరీ కార్డులు ఎన్ని ఉన్నాయి? 32 జీబీలో ఎంత మెమరీ రికార్డ్ చేయొచ్చు? బహుశా అలాంటి పుస్తకాలు అయ్యి ఉండొచ్చు. మన జీవిత చరిత్ర అంతా రికార్డ్ చేస్తే నాకు తెలిసి దేవుడి దృష్టిలో ఇంత ఉండొచ్చు. 1 జీబీ సరిపోద్దేమో దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మనుషులకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రతిదీ ఆయన పుస్తకములలో రాయిస్తున్నాడు. ఇవే తెరుస్తాడు. ఎక్కడ? తీర్పు దినమందు ఈ పుస్తకాలు తెరుస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములలో లిఖితములాయను. అంటే ఏం చేస్తున్నాడు తాత? మనిషి తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు చూస్తున్నాడంటే ఎక్కడా? ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని చూస్తున్నాడు. అప్పుడే ఓపెన్ చేస్తున్నాడు అకౌంట్. ఇది పాయింట్. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడు? తల్లి గర్భంలో పిండముగా ఉండేటప్పుడే. బహుశా దేవదూతలకు చెప్తాడు, ఆయనే స్వయంగా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి, ఒక్క రోజైనా ఇంకా కాలేదు, అవయవములు ఎలాగూ రూపొందుతున్నాయో, కాళ్ళు, చేతులు, గుండె రూపింపబడుతున్నప్పుడు ఆయన చూస్తున్నాడు. చూసి గ్రంథాన్ని తీసి, ఆ గ్రంథములో మనం ఏం పేరు పెడతామో తెలుసు కదా, పేజీ ఓపెన్ చేసి అక్కడ రాస్తున్నాడు. ఏ రాస్తున్నాడు? ఆశీష్ పుట్టక మునిపే పుస్తకాన్ని తెరచి పుస్తకంలో ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు, స్టార్ట్ చేస్తున్నాడు. ఎక్కడ? ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారు? పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములను ఒకటైనను కాకమునిపే. అంటే ఇంకా ఒక్కరోజు కూడా వాడికి అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు? నా దినములు ఒక్కటైనా కాకమునిపే నువ్వు స్టార్ట్ చేసావయ్యా పుస్తకాన్ని. బాగుందా? దేవుడు పాపములను తుడిచివేయడం వేరే, మన పాప అతిక్రమ క్రియలను, ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాటిని తుడిచివేయడం వేరే. కానీ మన యొక్క ప్రతి చర్యను, ప్రతి క్రియను ఆయన ఈ దేహముతో జరిపించిన ప్రతి వాటి గురించి లెక్క అడుగుతాడు. గతంలో ఒకసారి మనం ధ్యానించాం. ప్రతి విషయాన్ని లెక్క అడుగుతాడు. ఈ దేహముతో మంచి చేశామా? దాన్ని అడుగుతాడు. ఈ దేహముతో చెడు చేశామా? దాన్ని కూడా అడుగుతాడు. ప్రతిదీ ఆయన పుస్తకములో రాసుకోవడం ఆయనకి ఉన్న అలవాటు. ఏం చేస్తాం? నేను చెయ్యలేదు ప్రభువా, దబాయించగలమా? నాకు తెలిసి మనకు ఉన్నటువంటి టైం ఏంటి? గంటలు, నిమిషాలు, సెకండ్లు. సెకండ్లో ఇంకా మైక్రో సెకండ్స్ కూడా ఉంటాయి. మీరు టైమర్ చూస్తే 0.0000001 అలాగ వచ్చేస్తుంది కదా. నాకు తెలిసి అంతకుంటా యాక్యురేట్ టైం ఉంటుంది. నేను అనుకోవడం, దేవుడికి టైం ఉంటుందా? భూమి మీద టైం ఉంటుందా? పరలోకంలో టైం ఉంటుందా? పరలోకంలో టైం వేరే, మన భూలోకంలో ఉన్న టైం వేరే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు చెప్పండి? 1000 దినములు
ఆయనకి ఎలాంటిది? ఒక దినం 1000 సంవత్సరాలు అవ్వచ్చు. మరి మన టైం ఆయన టైం ఒకటైనా? మనమేమో ప్రయాసపడి 70-80 సంవత్సరాలు బ్రతికి నేను కష్టపడ్డాను, నలిగిపోయానని బాధపడతాం. కానీ ఆయన దృష్టికి ఎలా ఉంది? ఆయన లెక్కలో చూస్తే మన 70 సంవత్సరాలు ఎంత? మనకి ఎంత ఉండాలి మెమరీ కార్డ్ అప్పుడు? చాలా చిన్నది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. విషయం ఏమిటంటే ప్రతిదీ దేవుడు తన పుస్తకములలో వ్రాసుకునే అలవాటు ఉందా? ఇది మనకే కాదు, ఈ ఆలోచన మనకే కాదు. రకరకాల మతాలలో వారికి ఉన్నటువంటి నమ్మకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ముస్లిం సహోదరుల్ని తీసుకుందాం. ముస్లిం సహోదరుల్ని తీసుకుంటే వారికి ఎలా ఉంటుంది? వారు నమ్ముతున్నటువంటి ఖురాన్ గ్రంథంలో వారికి ఎలా ఉంటుందంటే, ప్రతి మనిషికి కుడి భుజం వైపు ఒక దూత, ఎడమ భుజం వైపు ఒక దూత ఉంటాడట. ఏంటి దూత? కుడి భుజం వైపు ఒక దూత, ఎడం వైపు ఒక దూత ఉంటాడు. ప్రతి మనిషికి ఉంటాడంట. అంటే ఎంతమంది ఉండాలి ఇక్కడ? ఇద్దరు. కుడి భుజం వైపు ఉన్నటువంటి దూత ఆ వ్యక్తి చేసే మంచి పనులను రాసుకుంటాడంట. ఎడం వైపు ఉన్నటువంటి దూత వాడు చేసే లేదా ఆమె చేసే చెడ్డ క్రియలను రాసుకుంటాడంట. వారికి ఉంది విశ్వాసం. ఉందా? అంటే ప్రజలకి ఉన్నటువంటి అభిప్రాయం ఎలా ఉందంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు, లెక్కలోనికి తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడు అంటే, క్రైస్తవ విశ్వాసం ప్రకారం, మనం నమ్ముతున్నటువంటి విశ్వాసం ప్రకారం గ్రంథాలు ఉన్నాయి. అలాగే వారికి కూడా గ్రంథం అనేది ఉంది. దాన్ని ఏమంటారో తెలుసా? కితాబ్ అల్ అమల్. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏంటంటారు? మనకెన్ని పుస్తకాలు ఏంటి? జీవ గ్రంథం అనే పేరుంది, అలాగే క్రియల గ్రంథం అనే గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటి పేర్లు మనకు తెలియదు. కానీ వీరికి ఏముంది పేరు? కితాబ్ అల్ అమల్. దేవుడికి స్తోత్రం. ఆ గ్రంథంలో రాసుకుంటాడంట. తర్వాత ఎడం వైపు ఉన్న దూతకి కుడి వైపు ఉన్న దూతకి ఎలా పెట్టారంటే, కుడివైపు ఉన్న దూత పేరేంటో తెలుసా? కిరామన్. ఆ దూత కూడా పేరు పెట్టారు, కిరామన్. ఎడం వైపు ఉన్న దూత పేరు కటీబన్. ఎవరు? కటీబిన్, కిరామన్. వాళ్ళు రాసుకుంటారంట. ఎవరు రాస్తారు? మరి మనకెవరు రాస్తారు? వారి విశ్వాసం ప్రకారం ఈ దూతలు కిరామన్, కటీబిన్ అనేవారు మనం చేసే మంచి చెడ్డ క్రియలు రాస్తారని వారికి ఉంది. మనకెవరు రాస్తారు? ఎవరు రాస్తారు? ఎక్కడైనా ఉందా? మనం రాసే గ్రంథాలు, మనకు రాసే గ్రంథాలు దేవుడు రాస్తాడా, దేవదూతలు రాస్తారని ఎక్కడ ఉందా? ఎక్కడా కనిపించదు. అసలు క్రైస్తవ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? యూదులలో నుంచి యేసు ప్రభు వారు రావడంతో మన క్రైస్తవ విశ్వాసం అనేది వచ్చింది. మరి వారికి ఉన్నటువంటి విశ్వాసం కూడా మనం తీసుకోవాలి, అంతేనా? మరి యూదులు ఏం నమ్ముతారు? పుస్తకాల గురించి ఏం నమ్ముతారు? పుస్తకాల గురించి వారికి ఉన్న నమ్మకం ఏంటి? మనకేముంది? జీవగ్రంథం ఉందా? వారికి కూడా జీవగ్రంథమే. ఎందుకంటే అక్కడి నుంచే కదా వచ్చిన వారు. వారికి కూడా జీవగ్రంథం ఉంది. మన తరపున రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయా? ఏమిటవి? క్రియలను రికార్డు చేసే గ్రంథాలు ఉన్నాయి కదా. అలాగే వారు కూడా దాన్ని నమ్ముతున్నారు. అయితే వారికి ఉన్నటువంటి తోరా, అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి
తోరా అనే గ్రంథాల సమాకలనంలో వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే, దాన్ని చదివి వారు అర్థము చేసుకొని వారు కూడా దీనికి సప్లిమెంటరీగా, దీనికి సహాయపడే విధముగా మరికొన్ని గ్రంథాలని వాళ్ళు రాసుకున్నారు. దానిలో కొన్ని గ్రంథాల పేర్లు ఎలా ఉంటాయంటే తల్మూద్, జోహార్ అనే గ్రంథాలు ఉదాహరణకి. ఈ గ్రంథంలో వాళ్ళు ఏం రాసుకున్నారంటే క్రమక్రమేపీ వారుకున్న అలవాటు ఏంటంటే, ప్రభువా నీవు నా పేరుని నీతిమంతుల పట్టీలో నుంచి తుడిచివేయొద్దు. అంటే జీవగ్రంథం అనే గ్రంథం ఉంది, ఆ గ్రంథములో నీతిమంతులు వారి పేర్లు రికార్డు చేయబడతాయి కనుక ఖచ్చితంగా ఒకవేళ దేవుడు ఎవరి పేరైనా సరే ఆ గ్రంథములో తుడిచివేస్తే వారు నరకానికి వెళ్ళిపోతారు. మరి వారి పేరు ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఇంకొక దగ్గర ఉండాలి కదా. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, వారిలో కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే బుక్ ఆఫ్ డెత్ అనేది కూడా ఉంది. జీవ గ్రంథం ఎలాగుందో మరణ గ్రంథం అనేది కూడా ఉంటుంది. అది వారి యొక్క అభిప్రాయం, ఇంటర్ప్రిటేషన్. కానీ బైబిల్లో అలాంటి గ్రంథం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అంతేకాకుండా మనం ఎలాగైతే నమ్ముతున్నామో, మనం చేసే ప్రతి క్రియను దేవుడు రికార్డు చేస్తాడని ఎలా నమ్ముతున్నామో, వారు కూడా ఆ గ్రంథాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ గ్రంథంలో రాసేది ఎవరు అని అనుకుంటే, కాలక్రమేపీ వారు ఏమనుకున్నారంటే దేవదూతలు కోర్టులో ఉండి ఒక దేవదూత మంచి క్రియలను, ఇంకొక దేవదూత మనుషులు చేసే చెడ్డ క్రియలను కూడా రికార్డు చేస్తాడు అనే అభిప్రాయంలోకి వచ్చారు. దేవుడికి స్తుతిని చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకి ఎవరు రాస్తారు? మన క్రియలను ఎవరు రాస్తారు? దేవుడు రాస్తాడు. దేవుడు రాస్తాడని ఖచ్చితంగా చెప్పగలమా? లేదా దేవదూతకి చెప్పి రాయిస్తాడా? చేయించట్టు. ఎందుకంటే ఆయనకి చాలామంది పరిచారకులు ఉన్నారు కనుక రాసి ఉండవచ్చు. ఇప్పుడు ఆ క్రియల గ్రంథాలు ఏమున్నాయో ఉదాహరణకి ఒక 10 ఉన్నాయి అనుకుందాం. ఎందుకంటే క్రియలన్నీ కూడా మనం ఒకదానికొకటి విభజించుకుని పోతే మాటలు రాసే గ్రంథం, మన మాటలన్నీ ఒక గ్రంథంలో రాశాడు అనుకోండి, మనం చేసే క్రియలన్నీ ఒకటి రాశాడు అనుకుందాం. అలా గ్రంథాలు ఉంటాయా? ఉంటాయా? ఆ క్రియల గ్రంథాలని దేవుడు విమర్శలోనికి తీసుకొస్తాడని మనం చూస్తున్నాం. అవునా? వచ్చామా? ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఒక ఉదాహరణకి ఒక 10 పుస్తకాలు ఉన్నాయి అనుకుందాం కదా. కానీ ముస్లిం సహోదరుల యొక్క విశ్వాసం ప్రకారం ఎలా ఉంటుందంటే, నీకొక పుస్తకం, నీకొక పుస్తకం, నీకొక పుస్తకం, నీకొక పుస్తకం, నాకొక పుస్తకం, తనకొక పుస్తకం. అన్ని పుస్తకాలు ఉంటాయని వారు విశ్వసిస్తున్నారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అందరికీ కామన్గా ఒక్కటే మాటల గ్రంథం అనుకుంటే, ఆ మాటల గ్రంథంలోనే నీవి నావి అందరివి కూడా రికార్డ్ అవుతాయి. ఎవరు స్తోత్రం. అక్కడ ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క వ్యక్తికి 2 దేవదూతలు ఉంటే ఇక్కడ అంత అవసరం ఉండదు. 2 దేవదూతలు చాలు మొత్తం రాయడానికి అనే అభిప్రాయం కూడా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ధ్యానిస్తున్నామంటే, దేవుడు మనం చేసే ప్రతి పనిని రికార్డు చేస్తున్నాడు, పుస్తకాల్లో రాస్తున్నాడు. జీవ గ్రంథం అనే గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో తప్పనిసరిగా మన పేరు ఉండాలి. ఆ పేరు దానిలో ఉంటేనే ఏ వ్యక్తి అయినా నిత్య జీవములోనికి వెళ్తాడు. దేవుని ఒక వాక్యం చూద్దాం. మనం చదివినటువంటి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఏంటి ఈ గ్రంథాన్ని పేరేంటి? ఈ గ్రంథం పేరు జీవ గ్రంథం. దానిలో ఏముంటాయి? చెప్పండి. దానిలో ఏముంటాయి? పేర్లే ఉంటాయా? ఇంకేమైనా ఉంటాయా? దానిలో ఏముంటాయి? పేర్లే ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయా? నీతిమంతుల పట్టి అంటారు. అంటే ఏంటి పట్టి? అంటే ఏంటి పట్టి? అంటే లిస్ట్. పలానా మేరీ కుమారి, స్టీఫెన్ బాబు, మోహన్, విజయ్ కుమార్, ఇలాగూ నీతిమంతుల పట్టి ఉంటుంది ఆ పుస్తకంలో. దేవుడు తీర్పు సమయంలో ఆ పుస్తకాన్ని తెరుస్తాడంట. పేరుందా? ఆధార్ కార్డు కాదు, పేరు చూసి ఉందా లేదా? లేదు. నరకములో వేయండి, నరకములో పడవేయండి అని ఆజ్ఞ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అగ్నిగుండములోనికి వెళ్ళవలసి వస్తుంది. నిత్యమైనటువంటి అగ్నిగుండములోనికి వెళ్ళే సమయం అది. ఆ జీవగ్రంథంలో పేర్లు ఉంటాయి. చూడండి, పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు దీని గురించి ప్రస్తావించాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనము 33వ వచనాన్ని చూద్దాము. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములలో నుండి అది నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. అది ఇప్పుడు చూడండి, మోషే గారు మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? మోషే గారు జీవ గ్రంథం గురించి మాట్లాడారా? ఆ జీవ గ్రంథములో ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ ప్రజల పాపమును పరిహరించు అనే దానికి ముందు ఆయన ఏం చెప్తున్నాడంటే, వీరి కోసం అవసరమైతే నేను నరకానికి పోతాను. ఆ గ్రంథం రాస్తున్నావు కదా, ఏ గ్రంథం? ఆయన ఏమన్నాడు మోషే గారు? నీవు రాసినా ఏముంది అక్కడ? ఎవరు రాస్తున్నారు? ఆయనే రాసుకుంటున్నాడు. మిగతా గ్రంథాలు ఎవరు రాస్తున్నారు మనకు తెలియదు, కానీ దీనికి మాత్రం ఫుల్ అథారిటీ ఎవరు? ఆయనే రాసుకుంటున్నాడంట. పేరు బాప్తిసం తీసుకున్నావా? ఏం పేరు? జకర్యా. దేవుడు చెప్తున్నాడు, మోషే ఒక మాట చెప్తున్నాడు, ప్రభువా ఆ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయి, వీరి పాపాన్ని నువ్వు పరిహరించకపోతే. ఎంత గొప్ప నాయకుడు! ప్రజల కోసం నరకానికి పోయేవాడు ఎవడని ఉంటాడా? కానీ మోషే అలాగ అడిగాడు దేవుణ్ణి. మనం ఎవడు పోతే నాకే. అలాంటి నాయకుడు మోషే. దేవుడు చెప్తున్నాడు, ఎవడైతే పాపము చేస్తాడో వాని పేరు నేను తుడిచివేస్తా. అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆలోచించవలసిన ఒక విషయం ఉంది. జీవ గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో మన పేర్లు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఆ గ్రంథంలో మన పేరు ఉంటే నిత్య జీవంలోనికి వెళ్తాం, లేదా నిత్య నరకాగ్నిలోనికి వెళ్తాం. ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. మోషేకును, దైవజనుడైనటువంటి మోషేకును దేవునికి మధ్య సంభాషణ చూస్తే ప్రభు చెప్తున్నాడు, ఎవడు పాపము చేస్తాడో వాడి పేరు నేను తుడిచేస్తా. అది ఆలోచించాలి. ఎవడు పాపము చేస్తాడో వాని పేరు తుడిచివేస్తా. తుడిచివేయడము ఆయనే, రాయడము ఆయనే. తుడిచివేసే అవకాశం గురించి మనకు కనిపిస్తుంది. ఉందా? ఎక్కడ హెచ్చరిక. ఒక్కసారి రాశాడని
ఇష్టానుసారంగా ప్రవర్తించి జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే తుడిచివేసే అధికారం ఎవరికి ఉంది? మోషేతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువే మాట్లాడుతున్నారు. ఆయనే చెప్తున్నాడు, పాపము చేసి ఒకవేళ తిరస్కారంగా ప్రవర్తిస్తే తుడిచేస్తా, నీ పేరు తొడవంలే అని మాట్లాడుతున్నాడు. చూద్దాం కీర్తన గ్రంథం 69వ అధ్యాయం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జీవ గ్రంథములో నుండి వారి పేరుని తుడుపు పెట్టుము. చూడండి మళ్ళా ఏమంటున్నారు? జీవ గ్రంథములో నుండి వారి పేరుని తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరులు వ్రాయకుము. ఇది చూడండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. నీతిమంతుల పట్టి అంటే ఏంటి? లిస్టు. ఎక్కడుంది లిస్టు? ఎక్కడుంది? జీవ గ్రంథంలో ఒక లిస్ట్ ఉంది. సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6. ఎప్పటి నుంచి ఉంది ఇది? ఎప్పటి నుంచి ఉంది? అసలు ఈ పుస్తకాన్ని ఎప్పుడు ఓపెన్ చేశాడు? మనం పుట్టినప్పుడు పిండముగా ఉండేటప్పుడు మనకు ఒక చాప్టర్ మొదలైంది, లెడ్జర్ మొదలైంది. అవునా? మరి ఈ పుస్తకాన్ని ఎప్పుడు ప్రారంభించాడు ఆయన? ఈ పుస్తకం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఈ పుస్తకం తయారు చేయండి అని చెప్పుంటాడు. పుస్తకాన్ని మొదలుపెట్టాడు ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటాడు? ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు కదా. ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటాడు చూద్దామా? ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. అది అంటే ఈ గ్రంథం ఎప్పుడుంది? ఆ గ్రంథం పేరు ఏంటి? ఆ గ్రంథము పేరు జీవ గ్రంథం. ఎప్పటి నుంచి ఉంది ఈ పుస్తకం? ఎప్పటి నుంచి ఉంది పుస్తకం? జగత్ ఉత్పత్తి మొదలుకొని అంటే ఏంటి? ఈ భూమి మీద, ఈ జగత్ మీద ఉత్పత్తి మొదలైనప్పుడు పుస్తకం స్టార్ట్ చేశాడు. దానిలో రాయడం ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఆదామును ఏదైనా తోటలో పెట్టినప్పుడు పుస్తకం కూడా రెడీ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఫస్ట్ పేర్లు ఎవరు అయి ఉంటాయి? ఆదాము. ఇది మున్సిపాలిటీ ఆఫీస్ కాదు కదా. వారి పేరు పుట్టినప్పుడు రాయడం కాదు, నిత్య జీవానికి వెళ్తారా లేదా అని డిసైడ్ చేసే పేర్లు అక్కడ కనిపించాలి. పుస్తకం రెడీ అయింది, పేర్లు ఎప్పుడు రాసి ఉంటాడు? దేవుడు వారికి నిత్య జీవం ఇవ్వాలని సిద్ధపరచి తన మనస్సులో నిశ్చయించుకునేటప్పుడు రాశాడు. ఫస్ట్ నేమ్ ఈజ్, సీరియల్ నెంబర్ 1 ఈజ్ నాట్ అవర్స్, ఈజ్ మిస్టర్ ఆదం. ఆదాము. మొదటి వాని పేరు ఆదాము. అమ్ముతున్నారా? ఫస్ట్ పేరు మాత్రం ఆదాముదే ఉంటుంది. ఖచ్చితంగా ఆదాము పేరే ఉంటుంది. అంతవరకు అయితే నేను ష్యూర్. అవ్వగారి పేరు కూడా రెండో పేరు లిస్టులో ఉండొచ్చు. ఎందుకంటే భూమి యొక్క పుట్టుక తర్వాత మొదలైన వారి మనుషుల యొక్క సంతానాన్ని చూస్తే ఆదాము అవ్వలే ఉంటారు. కయ్యను ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఆదాము అవ్వలైతే ఉండడానికి అవకాశం అయితే 100% ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యములు చూస్తున్నాము. ఈ పుస్తకం పేరేంటి? జీవగ్రంథం. ఆ పుస్తకానికి ఓనర్ ఎవరు? ఆ పుస్తకానికి ఓనర్ ఎవరు? వధింపబడిన దేవుని గొర్రెపిల్ల యొక్క పుస్తకం అది. అంటే ఎవరిది?
యేసుక్రీస్తు వారి యొక్క పుస్తకం. దానికి అసలైన ఓనర్ ఎవరంటే అది ఆయన పుస్తకం. ఆయనే రాసుకుంటున్నాడు. మనం చదివినటువంటి గ్రంథంలో కీర్తన గ్రంథం 69:28 ఏముంది? అక్కడ ప్రార్థన కనిపిస్తుంది. ఏంటి? ప్రభువా, నీతిమంతుల పట్టీలో వారి పేరు రాయొద్దు ఉందా? అంటే ఏమిటి? వారి పేరు రాయొద్దు అని ఒక వచనాన్ని చూస్తున్నాం. అంటే రాయకపోవడం ఉంది, వ్రాసిన పేరు తుడిచిపెట్టే అవకాశము కూడా అక్కడ కనిపిస్తుంది. కనిపించిందా? మరి ఏం చేద్దాం? తుడిచిపెట్టే అధికారం ఎవరికి ఉంది? దేవుడు చెప్తున్నాడు. చూద్దాము. యేసు ప్రభు వారు కూడా దీని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథముల నుండి అతని పేరును ఏమాత్రమును తుడుపు పెట్టక. అది మళ్ళా మొదలెట్టాడు. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అక్కడ పేరుంటే సరిపోద్దా? మళ్ళా ఆయన ఒప్పుకోవాలట. మన పేరు దానిలో ఉండేటప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. దీనికి అసలైన ఓనరు యేసుక్రీస్తు వారే. వధింపబడిన దేవుని యొక్క గొర్రెపిల్లే దీనికి అధికారి. దాన్ని తుడిపి పెట్టను అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే తుడిచిపెట్టే అవకాశం కనిపిస్తూ ఉందా? తండ్రి ఎదుట ఒప్పుకుంటాను, ప్రభువా ఇతను నాకు తెలుసు, ఈమె నాకు తెలుసు అని ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలి? యేసు ప్రభు వారు ఒప్పుకోవాలి. దేవదూతల ఎదుట ఆయన ఒప్పుకుంటాడు. అంటే ఆ పేరు చదవబడినప్పుడు, ఏ పేరు? ఆ మేరీ కుమారి అని పేరు చదవబడినప్పుడు వెళ్తావు, నేనే ప్రభువా, ఈమెను నేను ఎరుగుదును. తండ్రి, నేను ఈమెను ఒప్పుకుంటున్నాను. దేవదూతలు కూడా అక్కడ ఉంటారు గనక వారి ఎదుట కూడా ఆయన ఒప్పుకుంటాడు. ఆ స్టేజ్ వరకు వెళ్తాం. గ్రంథములో పేరుందా లేదా చూసిన వెంటనే ఆ స్టేజ్ వరకు వెళ్తాం. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మనకున్నటువంటి ఆనందం, సంతోషం ఇంత అంత కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట ధవల సింహాసనం దగ్గర అక్కడ మనం చూస్తున్న ఒక తీర్పు, ఇక్కడ చూస్తున్న మహావృద్ధుడొకడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని ఎదుట, దేవదూతల ఎదుట మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పేరును ఒప్పుకుంటే ఎంత గొప్ప సంతోషంగా ఉంటుందా? నాకు తెలుసు, నేను ఒప్పుకుంటున్నాననే మాట ఆయన నోటి నుండి వస్తే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట కడబడగానే నేను ఏమవుతునో అని యేసుని గారు రాశారు. చూస్తావా? పరిశుద్ధుల ముందు, దేవదూతల ముందు ఆయన మన పేరును ఒప్పుకోవడం అది ముఖ్యమైన ఘట్టం. మనకేం పేరు ఉంటుంది? నాకు ఒక డౌటు, మనకి ఏ పేరు ఉంటుంది? ఏం పేరు ఉంటుంది? ఆయన పిలవాలి కదా. పలానా మేరీ రామ్మ అనేటప్పుడు ఎంతమంది మేరీలు వస్తారు? నిన్ను చూసి పిలిచినప్పుడు నీకు ఆ పేరు తెలిసి ఉండాలి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జయించిన వారికి ఇంకొక కొత్త పేరు ఇవ్వబడుతుంది. దేవుని రాజ్యముకు వెళ్ళిన తర్వాత మనకొక తెల్ల రాతి మీద ఒక కొత్త పేరు రాయబడుతుంది. ఆ పేరు నీకు ఇస్తాడు. అంటే ఈ మేరీ కుమారే ఎవర్ లాస్టింగ్ లైఫ్లో కంటిన్యూ అవుతుందా? కొత్త పేరు కూడా ఇస్తారు. మరి కొత్త పేరు జీవగ్రంథంలో ఉంటుందా? భూమి మీద ఉన్న వారి యొక్క పేరు ఉంటుందా?
భూమి మీద ఉన్న పేరే దానిలో ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో ఉన్నటువంటి కొత్త పేరు కూడా మనకు ఇవ్వబడుతుంది. దేవుని యొక్క వాక్యములో చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైనదైనను అబద్ధమైన దానిని జరిగించు వారైనను దానిలోనికి దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవగ్రంథములో పేరు ఉంటే, ఈ జీవగ్రంథంలో పేరు ఉంటే పరిశుద్ధమైన పట్టణం ఒకటి ఉంది. మనం చూద్దాం. ఆ పట్టణం పేరేంటి? నూతన యెరూషలేము అనే పట్టణములోనికి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి జీవగ్రంథం అనే గ్రంథములో మన పేరు ఉండడం, దాన్ని తుడిపి పెట్టకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అందుకే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, చాలా గ్రంథాలు ఉన్నాయా? ఆ గ్రంథాలు విప్పబడతాయి. దానితో పాటు జీవగ్రంథం అనే వేరొక గ్రంథం కూడా విప్పబడుతుంది. తీర్పు అనేది జరుగుతుంది. ఆ జీవగ్రంథములో మన పేరు ఉంటే నిత్య జీవములోనికి ప్రవేశిస్తాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థించారు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, జగతుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్లైనటువంటి నీ గ్రంథములో మా పేరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరణం వరకు నమ్మకం ఉండే కృప మాకు దయచేయండి. నీ పరిశుద్ధమైన పట్టణములో మేము కూడా ప్రవేశించే భాగ్యాన్ని మాకు కూడా అనుగ్రహించమని, తండ్రి ఎదుట, దేవుని యొక్క దూతలు ఎదుట మా పేరును కూడా మీరు ఒప్పుకోవడానికి మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.